చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం సావిత్రి సిల్క్స్ మన బెజవాడలో గ్రాండ్ ఓపెనింగ్ అందరూ ఆహ్వానితులే. మీరు తీసిన మూవీస్ అన్ని దానిలో కల్లా సో నాకు బాగా నచ్చిన మూవీస్ నేను చెప్తాను. నేను లోకల్, సినిమా చూపిస్తా మామ, అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసి ధమాకా. సో ఈ మూడు డిఫరెంట్ మూవీస్. సో నేను లోకల్ గురించి మాట్లాడుకుందాం. అసలు నేను లోకల్ అనేది మెయిన్గా అది ఎట్లా మెటీరియలైజ్ అయింది? మెయిన్గా నానిగారి దగ్గర విషయానికి ఒక స్టోరీ వెళ్తున్నామంటే అబ్వియస్లీ ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ దాని తగ్గట్టు ఇచ్చే ఇన్పుట్స్ కానీ అది వేరుగా ఉంటాయి అంటారు. సో దాని తగ్గట్టు మార్చిన సందర్భాలు యాక్చువల్గా అన్ని నేను లోకల్ టైంలో నాని గారు అసలు ఇన్వాల్వ్ అయింది కానీ కథ అంటే వెళ్ళి ఒకరోజు ఒక 40 minutes కథ చెప్పాను. బాగుంది వస్తున్నా అన్నాడు. రాజుగారితో మాట్లాడుకున్నాం. నాకు అంతకుముందు నాన్నగారు పరిచయం ఉన్నారు. మాట్లాడుకున్నాము, ప్రొసీడ్ అయిపోయాం. ఫుల్ కథ చేసి ఫైనల్ వర్షన్ వెళ్ళి చెప్పాం. ఓకే అన్నారు, ప్రొసీడ్ అన్నారు. ఏ కరెక్షన్ ఏం లేదు, ఆయన అంతా ప్రొసీడ్ అయిపోయాం. బట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏంటంటే మేము అనుకున్న స్టార్ట్ చేసిన కథ అది కాదు, వేరే ఇంకొక అంటే కథ అదే ఐడియా అదే. ఇప్పుడు అందరూ నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కొంచెం ఫస్ట్ ఎక్కువ ఉంది. ఒక ప్రేమదేశంకి కొంచెం కమర్షియల్ మాస్ వర్షన్ లాంటిది. అంటే సేమ్ ఐడియా కాదు, బట్ ఇద్దరు ఈక్వల్ గా జెన్యున్ గా లవ్ చేసిన ఇద్దరి మధ్యలో ఒక అమ్మాయి ఉండి ఈ క్యారెక్టరైజేషన్ కి ఆ క్యారెక్టరైజేషన్, ఇప్పుడు క్యారెక్టరైజేషన్ సేమే. నేనేమి చేయను అనుకునే ఒక హీరో నాని ఏదన్నా చెయ్యాలి అమ్మాయి అడిగితే, అమ్మాయి కోసం అమ్మాయి అడగకపోయినా అనుకునే ఇంకొక. సో వాళ్ళిద్దరి మధ్యలో వీడిది పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే, వాడిది కరెక్టే, ఎలాగా అన్న దాంట్లో వెళ్ళాం. బట్ ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత నన్ను ఏమంటుంటే డ్రామా సరిపోవట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. అది వచ్చిన తర్వాత చిన్న చేంజెస్ చేసాము, అది తప్ప. అది మ్యూచువల్గా అందరూ కూర్చుని మాట్లాడుకొని సరిపోవట్లేదు, అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఒక 50% షూట్ అయిన తర్వాత లవ్ ఫీల్ వెళ్తుంది. బట్ నేను కథ ప్రోగ్రెస్ అయ్యి డ్రామా సరిపోవట్లేదు, కొంచెం డ్రామా పెంచాలి అన్న దాంట్లో నవీన్ చంద్ర గారిది కొంచెం నెగిటివ్ షేడ్ లోకి మధ్యలో ఆయన జెల్సీ ఫీల్ అవ్వడం, అదంతా నెగిటివ్ షేడ్ అంతా తర్వాత వచ్చింది. సో అండ్ దాని హీరో విలన్ సినిమా చేసాం, ఎందుకంటే సినిమా ప్రయోజనాల కోసం. అంతే, సినిమా కరెక్ట్ గా ల్యాండ్ అవడానికి ఏం చేయాలన్నది అప్పుడు అలా చేశాం. సో అదర్వైజ్ గా ఆయన బాగా ఎంజాయ్ చేశాడు. మేము కూడా అప్పుడు కొంచెం కొత్త కదా, బాగా ఎంతూజియాజంతో బాగా చేయాలి, ప్రతి సీన్ బాగా రావాలి అని చేసాం. అది కానీ నాన్నగారు అందులో చూడడం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అంతా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఆయన మీరు ఓపెనింగ్ రోజు ప్రెస్ మీట్ చూస్తే, సినిమా ఓపెనింగ్ ఈ రోజు ఓపెనింగ్ ఆ రోజు ప్రెస్ మీట్ చూస్తే నాని గారు అన్నారు, నేను ప్రసన్న చేసిన దాంట్లో 10% చేసిన సినిమా ఎక్కడో ఉంటది అని. సో అది చాలా గ్రేట్ కాంప్లిమెంట్. అది నాని లాంటి ఒక యాక్టర్ అనడం చాలా గ్రేట్ కాంప్లిమెంట్. అంటే అట్లా నేను లోకల్లో యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని క్యాప్షన్ పెట్టినందుకు ఆ చిన్న యాటిట్యూడ్ ఉండాలి. నాని గారు అప్పటి వరకు చాలా సాఫ్ట్ అలా చేసేవాళ్ళు. బట్ ఇది చిన్నది, మా ఇంటర్లో కూడా ఇలా చూసి ఇలా అనేవాడు. టేక్ చేసిన తర్వాత అన్న తర్వాత ఆ చిన్న మెయిన్ అది యాటిట్యూడ్ మాత్రం అన్న. ఇప్పుడు వాడి దగ్గర మార్కులు కొట్టాల్సిన అవసరం, ఫాదర్తో మాట్లాడినా విలన్తో మాట్లాడినా, ఇప్పుడు వాడి దగ్గర మనం మంచోడు అనిపించుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఆడేవాడాడు ఆ చిన్నది రైటర్ గా నేను ఆయన క్యారెక్టర్ కి ఎనర్జీ ఇవ్వాల్సిన ఒక 2 మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఆయన స్టార్ట్ చేసేవాడు. కానీ అంటే ఆయన చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక పిన్ను పీకేసిన డైనమైట్ లెక్క ఉండాడు. అవును, అంటే మెయిన్ గా ఆ మూవీ వరకు అక్కడి నుంచి ఆయన అప్రోచబిలిటీ కానీ కంప్లీట్ బీసీలోకి వెళ్ళిపోయారండి. బీసీలోకి వెళ్ళిపోయారు. ఆ గేట్స్ ఓపెన్ చేసింది అయితే మీరే అనుకోవచ్చు. 100% మేమే. అది ఆ విషయం క్రెడిట్ నేను గర్వంగా తీసుకుంటా. బీసీలో అప్పటి వరకు ఒక సెగ్మెంట్ క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ చూసే వాళ్ళ దగ్గర నుంచి నేల టికెట్ వెళ్ళిపోయింది మా అది. అండ్ రీసెంట్ గా అయితే ప్యారడైజ్ రిలీజ్ అయింది కదా, అంటే నాన్నగారితో వర్క్ చేశారు కాబట్టి ఆయన చూస్తుంటే ఎలా అనిపించింది? ఆయనకి నా సినిమా తప్ప వేరే ఏం తెలియదు సార్. పిచ్చి సినిమా అంటే పిచ్చి అంటే నాకు తెలిసి హీరోస్ లో అన్ని కథలు వినేంత హీరో నేనైతే ఎవరిని చూడలేదేమో అని చెప్పొచ్చు. అంటే షూట్ అయిపోతే అందరూ టైర్డ్ అయిపోయాం, రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు కదా. టైర్డ్ అయిపోయాం, వెళ్ళేసి పడుకునేసరికి 9 అవుద్ది, 6 to 9 కథని వచ్చు కదా అనుకుంటాడు. ఫ్లైట్ ఉంది, 1 hour గ్యాప్ ఉంది, ఈ లోపు పిలిచి కథని వచ్చు కదా
లేదా ఏదో పెళ్ళి ఉంది, పెళ్లికి వెళ్ళి వస్తాం, అక్కడ పెళ్లిలో ఒక 1 hour తక్కువ ఉంటే ఇక్కడ వచ్చి కథ వినవచ్చు కదా. నేను యాక్టర్స్ హీరోల దగ్గర నేను కోరుకునేది కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది ఏంటి సార్ హీరోలు? ఓన్లీ కథ వినడానికి వాళ్ళు ఇచ్చే టైం తప్ప వాళ్ళ కెరియర్ మీద ఇన్వెస్ట్ చేసేది వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత చేసే వర్క్ ఓకే, అది వాళ్ళ డ్యూటీ, వాళ్ళ జాబ్. బట్ వాళ్ళు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే కథలు వినడానికి. నెంబర్ ఆఫ్ కథలు, ఓపిక చాలా 100 కథలు ఉంటే 90 రాడ్లు ఉంటాయి. ఆ 90 రాడ్లని తట్టుకుంటే మంచి కథలో 10 దొరకవచ్చు, లేకపోతే 5 కథలు దొరకవచ్చు. సో ఆ 5 మంచి కథలు మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఆయన నెంబర్ ఆఫ్ కథలు అసలు ఆయన విన్నట్టు నాకు తెలిసి ఎవరు వినరేమో. నేను లోకల్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఆయనతో ఇంకో స్టోరీ చెప్పడం కానీ 1-2 అనుకున్నాం కానీ కుదరలేదండి అది. అంటే అప్పుడు ఏమవుద్దంటే సార్, హీరో ఆ దగ్గరలో చేసే జోనర్ లాంటిది అతను ఒక యాక్షన్ చేస్తున్నాను అనుకోండి, మనం ఒక జోనర్ యాక్షన్ చెప్తే అది, ఇప్పుడు నేను యాక్చువల్గా వేరే ఒక విలేజ్ యాక్షన్ చెప్పాను, అప్పటికి ఈ వదిలి గారు ముందు సినిమా అదేంటది మన అంటే సుందరం శ్రీకాంత్ వదిలి దసరా ఆల్రెడీ జరుగుతుంది. సో అందులో కూడా లుంగి ఆ మేసం అది ఉంది, ఇమ్మీడియట్ గా అవుతుంది. ఇంకో నువ్వు చేసుకునిరా ఎక్కడన్నా ఇంకో సినిమా చేద్దాం టైం అలా మిస్ అయినాయి తప్ప అది అలా 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 అది ఉంటుంది హీరోలకి. వాళ్ళు ఎంటర్టైనర్ చేస్తున్నారు అనుకోండి, మనం ఇమ్మీడియట్ గా ఎంటర్టైనర్ చెప్తే వాళ్ళు వేరేది ఇంకోటి ఏదో ఉంటది, వాళ్ళ ప్లానింగ్ ఒకటి ఉంటుంది. ఓకే. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి సినిమా చూపిస్తాం మామ, అది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు అది మీకు ఒక గోల్డెన్ పాస్. హిట్ అయితే ఉంటాం, లేకపోతే మళ్ళీ ఏంటి అనే టైప్ ఆఫ్ సిచ్యువేషన్. ఎవరైనా కానీ ఒక డెబ్యూ ఇచ్చేటప్పుడు యాక్టర్స్ దగ్గర నుంచి రైటర్స్ కానీ ఎవరైనా కానీ. సో మరి వేరే మూవీస్ అంటే ఇప్పుడు తీస్తున్న మూవీస్కి అండ్ ఫస్ట్ మీరు తీసిన మూవీకి ఆ కష్టపడడంలో కానీ సో డిఫరెన్స్ వైజ్ కానీ ఏమనిపించింది, ఏదన్నా ఉందా? ఏం కష్టపడడంలో మార్పు ఉండదండి, డెఫినెట్ గా ఉండదు. ఎందుకంటే ఆ మార్పు ఉంది అంటే మనం రిలాక్స్ అయిపోయామని అర్థం. మనం రిలాక్స్ అయిపోయామంటే షెడ్కి వెళ్ళిపోతాను అర్థం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.